నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్. చిప్పగిరి నుంచి ఆలూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియా మధ్య 4 కీలక ఒప్పందాలు. విద్య, ఆరోగ్యం, ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఎంఓయూలు. గోదావరికి వరద తగ్గుతున్న జల దిగ్బంధంలోనే లంకలు. రాకపోకలు నిలవడంతో ప్రజల అగచాట్లు. బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చౌకగా విక్రయాలు. వికసిత భారత సాధనలో యువత ఆరోగ్యమే కీలకమన్న ప్రధాని. డ్రగ్స్ వంటి మహమ్మారులకు దూరంగా ఉండాలని పిలుపు. ఈ నెల 5న సీజేపీ కోర్ కమిటీ సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై మథనం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుచరులను వెంటేసుకుని మరీ శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలతో పాటు ఓ మహిళపైన దారుణంగా దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యేతో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ చిప్పగిరి నుంచి ఆలూరు కోర్టుకు తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి శనివారం రాత్రి 2 గ్రామాల్లో తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. చిప్పగిరి మండలం సంగాల నేమకలలో తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి, వారి ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఫోన్ సంభాషణ వివాదానికి ఏకంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి బీభత్సం సృష్టించారు. ముందుగా సంఘాలలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన ఎమ్మెల్యే అనుచరులు అనంతరం నేమకలు గ్రామానికి వచ్చి అక్కడ దౌర్జన్యానికి దిగారు. గురుమూర్తి, శేఖర్ అనే వారి ఇళ్లపై దాడి చేసి ఇంట్లో సామాగ్రిని, టీవీలను ధ్వంసం చేశారు. సుచిత్ర అనే మహిళపైన దాడి చేశారు. ఆమె భర్తను గాయపరిచారు. అంతటితో ఆగని వైసీపీ అల్లరిముకలు చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తం బొలెరో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ దాడిలో 4 టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. 4 కార్యకర్తలను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి మా ఇంటికి దౌర్జన్యంగా కొట్టినాడు. సార్, మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, వాడిని చంపేసి వెళ్తాను, చంపేసే పోతాను, చంపేకే వచ్చినాను వాడిని అని అన్నాడు. సార్, మా ఆయనకి తెలిసి వచ్చిందానికి మా ఆయన గాని గొడ్డలు కడవంతా తీసుకొని చేయికి నరికినారు. సార్, చేయి పడింది. ఏం చేసినా ఆయన విరూపాక్షి వచ్చి లోపలికి వచ్చి దౌర్జన్యంగా వంట చేసేదాన్ని వచ్చి లాగి తన్నాడు. సార్, తన్నా కానీ కాలు మొక్తా. సార్, ఏమేమి చెప్పన్నా కూడా నాకు చెప్పు, నువ్వు చెప్పే అవసరమే, ఫస్ట్ చంపేకే వచ్చాను, నన్ను చంపేపోతున్నాను, కాలు మొక్కేదాన్ని కడుపు తన్నాడు. సార్, నన్ను స్పర్శ లేదు సార్, కళ్ళు తిరిగి పడిపోయాను. శనివారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడులకు పాల్పడిన ఘటనపై టీడీపీ కార్యకర్త శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున చిప్పగిరిలో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ సహా 15 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారించారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్టేషన్కు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని గమనించిన అధికారులు భారీ బలగాలను స్టేషన్ వద్ద మోహరించారు. 5 గంటల సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పోలీసు బందోబస్తు మధ్య చిప్పగిరి నుంచి ఆలూరుకు తీసుకెళ్లారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆలూరు ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి బాధితులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచకానికి నిలువుతని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విరూపాక్షి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి మీడియాలోకి రావాలి, దాడులు చేయాలి. చిన్న గొడవని తీసుకొని ఆయన అంతమంది వాళ్ళ వెనక రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఒక దళిత మహిళని ఆ విధంగా ఆ అమ్మాయికైతే ఈ మొత్తం చింపేశారు. ఆ అమ్మాయి ఈ రోజు ఎంత బాధపడుతుందంటే కన్నీరు మున్నీరు అవుతుంది.
విరూపాక్షి గారు మీకు ఒక్కటే నేను తెలియజేసుకుంటున్నాను, ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బీసీ కార్డు పెట్టుకొని ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు పరుద్దాం అనుకుంటున్నారా? ఒక ఎస్సీ మహిళను ఇంత దారుణంగా మీరు వివస్త్రం చేసి చూడడం అనేది ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. గూండా సంస్కృతిని కూడా ఈ రోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఆయన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక దళిత మహిళకు ఈ రోజు రక్షణ లేకున్నట్లుగా ఈయన ఒక కడుపులో తన్ని ఆమెను గాయపరిచినాడంటే ఈయన వీళ్ళు సైకో ఆనందం కోసం ఇలా చేస్తా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నాం. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా దాడులకు పాల్పడటంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థల మధ్య క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మంత్రి లోకేష్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి ప్రతినిధుల్ని ఆహ్వానించి ఏపీలో రాయితీలను వివరించిన ఫలితంగా ఈ భాగస్వామ్యం సాధ్యమైంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిశోధనలతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉపాధి నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో 4 ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఐఐటి తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం నెలకొల్పిన విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటి తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తాయి. రాష్ట్రాన్ని సోలార్ తయారీ పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో అధునాతన సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా డిగ్రీయేతర విద్యా శిక్షణా కార్యక్రమాలను రూపొందించడంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. సోలార్ సెల్ డివైస్ ఫిజిక్స్, క్యారెక్టరైజేషన్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఇన్గాట్ తయారీ, వేఫరింగ్ సాంకేతికతలపై అంతర్జాతీయ స్థాయి కరిక్యులం, లెర్నింగ్ మెటీరియల్స్ ఇక్కడ అందుబాటులోకొస్తాయి. రాష్ట్రంలో సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన యుఎన్ఎస్డబ్ల్యూ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా మరో కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఆటిజం, ఇతర న్యూరో డైవర్స్ సమస్యలున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు వీలుగా ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్కు ప్రత్యేక శిక్షణతో పాటు సాధారణ ఉపాధ్యాయులకు కూడా శాస్త్రీయ ఆధారిత శిక్షణను అందిస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక బోధనా వనరుల రూపకల్పనను ఈ భాగస్వామ్యం ద్వారా చేపట్టనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో ఉచితంగా అమలు చేసే ఈ డిజిటల్ వేదిక ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా వెల్నెస్ అసెస్మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సిలింగ్ సేవలను పొందవచ్చు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ వృత్తి విద్యారంగంలో చేతులు కలిపాయి. రాష్ట్ర యువతలో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అందించడం, పరిశ్రమల అవసరాలకు తగినట్లు శిక్షణ ఇవ్వడం ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ చారిత్రాత్మక ఒప్పందాల కార్యక్రమానికి ముందే ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న వాతావరణాన్ని ఆస్ట్రేలియా బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భేటీ అనంతరం జూలియన్ హిల్ను సీఎం సత్కరించారు. ఆస్ట్రేలియా సంస్థలు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందాలు ఏపీ విద్యా, పారిశ్రామిక రంగాలలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతాయని అధికారులు భావిస్తున్నారు.
అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎగువ నుంచి గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుతున్నా కోనసీమ లంక గ్రామాల్లో మాత్రం వరద కన్నీళ్లు తెప్పిస్తోంది. గోదావరి, వృద్ధ గోదావరి, వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని లంక గ్రామాల్లో ఇళ్లను గోదావరి చుట్టుముట్టింది. వరదలో వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం వద్ద నిన్న 55 అడుగులకు దాటి ప్రవహించిన వరద 45 అడుగుల దిగువకు చేరింది. క్రమంగా ఉధృతి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అనేక లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గురజాపు లంక వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగింది. కూనలంక, లంకాఫ్ ఠానేలంక, లంకాఫ్ గేదెల్లంకలో అంతర్గత రహదారులు వరదలో కలిసిపోయాయి. ఇళ్లను గోదావరి చుట్టుముట్టింది. కొబ్బరి తోటలో నిల్వ ఉంచిన కొబ్బరిని రైతులు గట్లకు తరలించారు. పి గన్నవరం మండలం జి పెదపూడి లంక వద్ద వశిష్ట గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. జి పెదపూడి లంక, బూరుగు లంక, అరిగిలవారిపేట, ఉడిముడి లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. ఊడిమూడి ఏటిగట్టు దిగువన గోదావరి పోటెత్తడంతో పేదల పూరి గుడిసెలు మునిగిపోయాయి. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కనకాయలంక, అయోధ్యలంక, మర్రిమూలపుచ్చలంక, రావిలంక, ఆనగారిలంక, పెదమలంక, ఊడిమూడిలంక, జి పెదపూడిలంక, బూర్గులంక, అరిగిలవారిపేట, అద్దంకివారిలంక, అయినవేలిలంక, వీరవల్లిపాలెం గ్రామాల ప్రజలు మరపడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి, కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. అయినవిల్లిలోని లంక గ్రామాలతో పాటు కొత్తపేట మండలం వానపల్లి లంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంక ప్రాంతాల్లో గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ముక్తేశ్వరంలోని ఎదురుబిడియం కాజ్వేను వరద ముంచెత్తింది. రెవెన్యూ అధికారులు పడవల్ని ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లంక గ్రామాల్లోని పొలాలు నీట మునిగాయి. ఏటిగట్టున సాగు చేసిన అరటి, కోకో, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 176,711 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. వరద జలాలతో క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 846 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పెరిగిన బియ్యం ధరలకు కళ్లెం వేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం అమ్మకాలు చేపట్టింది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్రంతో చర్చిస్తున్నానని మనోహర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు
అంటే రైస్ మిల్క్ దగ్గర ఉన్న వీళ్ళకున్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 52 రూపాయలకి సన్న బియ్యం దొరికే విధంగా ఏర్పాటు చేయడం. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బజార్లో కూడా ఆ ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి, ప్రజల ఆందోళన తగ్గించడానికే కాకుండా ధరలు పెరగకుండా నియంత్రించడానికి, పెరిగిన ధరలు స్థిరీకరించడానికి రెండింటికి ఉపయోగపడే కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించాలని 2015లోనే సీఎం చంద్రబాబు ఆలోచించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2019 నాటికే సీఎం చంద్రబాబు 2200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేశారని వివరించారు. గత వైసీపీ పాలనలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించారని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం కూటమి ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీకి క్రెడిట్ ఎలా వస్తోందని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. గవర్నమెంట్ 2019కి వెళ్లేటప్పటికి 2200 ఎకరాల భూసేకరణ జరిగింది. ఆ రోజు మనం భూమి పూజ చేశాం, ముందుకు వెళ్లలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల్లో వాళ్ళ మనుషుల చేతే రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టులు నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ చేశారు ఆయన. అంటే 80% ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఒక 300 ఎకరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈయన. అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కు రండి దీని గురించి. సాయికృష్ణ కేసులో నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. సురేష్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కేసులో సురేష్ A4 నిందితుడిగా ఉన్నారు. సిఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు. సాయికృష్ణ ఘటనలో సిఐ నాగరాజుకు సురేష్ సాయం చేశాడని సిట్ అధికారులు గుర్తించారు. కేసు నమోదైన తర్వాత సురేష్ పరారైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సురేష్ గురించి ఆచూకీ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వివరాలు తెలిసిన వాళ్లు 100 లేదా 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కేసులో 6గురిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు సిఐ నాగరాజును 3వ రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణ ఇంట్రాగేషన్లో ఏం జరిగిందని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖలోని పాత గంగవరం బీచ్ వద్ద స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటు చేసుకుంది. బీచ్లో సరదాగా గడిపేందుకు 7గురు స్నేహితులు రాగా అకస్మాత్తుగా వచ్చిన అలకు 2 స్నేహితులు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడు నీతు, రాము విశాఖ పెద్దజాలారిపేటకు చెందినవారిగా గుర్తించారు. బీచ్లో రాయిపై నిల్చొని ఫోటోలు తీస్తుండగా పెద్ద అల రావడంతో నీతు బీచ్లో పడిపోయింది. నీతును రక్షించేందుకు యత్నించిన రాము సైతం గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులు బీచ్ వద్దకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
కడప జిల్లా పులివెందులలో చిట్టీలు వడ్డీ వ్యాపారి భారీ శటగోపం పెట్టాడు. పులివెందులకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిరెడ్డి సుమారు 7 కోట్ల రూపాయలు ఐపీ పెట్టి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చిట్టీలు వడ్డీ వ్యాపారాల పేరిట తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు ఐపీ నోటీసులు పంపించి అమెరికా పారిపోయారని చెబుతున్నారు. సుమారు 63 మంది బాధితులు పులివెందుల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని సీఐ శ్రీరామ్ తెలిపారు. పులివెందుల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివకాశిరెడ్డి మరియు అతని భార్య సావిత్రమ్మ పైన కంప్లైంట్ చేస్తూ దగ్గర 60 మంది రావడం జరిగింది. ఇంతమందికి నమ్మించి మోసం చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వీళ్ళతో అందరితో డబ్బు వసూలు చేయడం జరిగింది. తీరా వాళ్ళ బాధలు కొద్ది వాళ్ళు డబ్బు అడుగుతూ ఉంటే అప్పుడు ఇస్తాం అని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు పరారులు ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ మేము కేసు కట్టినాం. వీళ్ళని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి బాధితులకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్వతీపురం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. భామిని, మనముకొండ గ్రామాల మధ్య పామాయిల్, మామిడి, జీడి తోటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో సమీపంలోని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగులను అదుపులోకి తెచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాలతో 2 కుంకి ఏనుగులను అధికారులు జిల్లాకు తీసుకొచ్చారు. కొంతకాలంగా ఏఓబీలో సంచరిస్తున్న ఏనుగులు ఇప్పుడు ఆంధ్ర భూభాగంలో తిష్టవేశాయి. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత ఆరోగ్యమే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత భారత్ సంకల్ప అభియాన్లో భాగంగా చేపట్టిన మాదక ద్రవ్యరహిత యువత కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని డ్రగ్స్ రహిత సమాజం దేశాభివృద్ధికి ఎంత అవసరమో వివరించారు. గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు 125 ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిన డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందని చెప్పారు. ఈ ఉద్యమం కేవలం ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో కాదని, వాటన్నింటికి మించి దేశం కోసమని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువత శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా డ్రగ్స్ లాంటి మహమ్మారులకు దూరంగా ఉండటం అత్యంత ఆవశ్యకమని ప్రధాని చెప్పారు. अगर ड्रग्स के एडिक्शन में फंस जाए तो केवल एक युवा नहीं हारता, एक सपना हार जाता है. एक सपने का बाल मृत्यु हो जाती है. एक परिवार हार जाता है. पूरा का पूरा परिवार टूट जाता है. समाज से भी नफरत का शिकार बन जाता है. नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है. ఈ నెల 5న భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఛత్రపతి సంభాజీనగర్లోని అభిజిత్ దీప్కే నివాసంలో ఈ భేటీ జరగనుందని సీజేపీ వర్గాలు తెలిపాయి. వాలంటీర్లు విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచనలు, సూచనలతో సమావేశానికి రావాలని సీజేపీ కోర్ కమిటీ సభ్యులకు సూచించినట్లు పేర్కొన్నాయి. ఈ భేటీ తర్వాత సీజేపీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చిన్నారులతో కలిసి ఇవాళ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు, స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులను కలిశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా జంజీల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా గత వారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల అవకతవకలకు సంబంధించి దాదాపు 158 కేసులు ఇంకా విచారణ దశకు నోచుకోకుండా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటిపై సీబీఐ దర్యాప్తును పూర్తి చేసినప్పటికీ కోర్టులో విచారణ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణకు నోచుకోని కేసుల్లో కొన్ని 2 దశాబ్దాలు నమోదైనవి కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ జాప్యానికి స్వస్తి పలకాలని సీబీఐ నిర్ణయించింది.